హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనం ఈరోజు అయితే కొచ్చిన్ వెళ్ళామండి. కొచ్చిన్లో డచ్ ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇది డచ్ ప్యాలెస్. సో సరౌండింగ్లో మనకు ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇది డచ్ ప్యాలెస్ ఎంట్రీ అండి. మన ₹5 ఎంట్రీ ఫీ ఉంటుంది. చూడండి, ఇది మనకు ఎంట్రీ అండి. మనం స్కాన్ చేసి కూడా తీసుకోవచ్చు, టికెట్స్ కూడా తీసుకోవచ్చు, వాట్ ఎవర్. స్కాన్ చేసి తీసుకుంటే మనకు కొంచెం అంత పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా ఎంట్రీలో వాళ్ళు చూస్తారు, మనల్ని అలో చేస్తారు, స్కాన్ చేస్తారు మళ్ళీ టికెట్ని. ఇదంతా కూడా డచ్ ప్యాలెస్ అండి. దాదాపుగా మరి ఒక ఎప్పుడంటే 500 years బ్యాక్ సో కట్టిందండి. ఇది పల్లకి అండి. దీన్ని మనకు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు వాడిన పల్లకి అది 500 years బ్యాక్ దండి. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన రూట్ మ్యాప్స్ అన్నీ కూడా ఒక ఓల్డ్ అంటే ఓల్డ్వి అప్పటి సంప్రదాయానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ మనకు ఉన్నాయి. మ్యాప్స్ కూడా అప్పటివి ఎలా ఉన్నాయని ఇవ్వడం జరిగింది. మనకి చూపిస్తారు మీకు అవి కూడా. ఇదండి ఈ ఫొటోస్, అంటే మొత్తం కూడా చాలా కాలం కిందటి రాతప్రతులు, అన్ని రకాల స్టాంప్స్, ఇవన్నీ కూడా స్టాంప్స్ అండి. చూసుకోండి ఒకసారి. సో ఈ డచ్ ప్యాలెస్ అంటాం. ఇది కొచ్చిన్ వెళ్తే మనం చూడవచ్చు దీన్ని. ఇంకా డిఫరెంట్ ఇది అప్పటి మ్యాప్స్ అండి, అవి చేతితో గీసిన మ్యాప్స్ అవి. సో డచ్ ప్యాలెస్లో ఉంటాయి అవన్నీ కూడా. ఇది అప్పటి తలుపులు. ఇప్పుడు మనం 2025లో ఉన్నామంటే అప్పుడు వాడిన నాణేలు, ఓకేనా. అవి అంతా కూడా 500 years బ్యాక్ అండి. అంటే 1500 yearsలో ఎప్పుడైతే వాస్కోడిగా మన ఇండియాకు వచ్చాడో అప్పటివి అన్నట్టు ఇవి. ఆ నిర్మాణం కూడా. ఇది డచ్ ప్యాలెస్ అంటాం మనము. ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. అక్కడ ఇయర్ వైజ్ అన్ని రాసేసి ఉన్నాయి, నేను చూశాను. సో కొచ్చిన్కి వెళ్తే మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడడానికి. అందులో డచ్ ప్యాలెస్ కూడా ఒకటి ఖచ్చితంగా చూడవచ్చు మనము. అప్పుడు రాజులు వాడినవి, అక్కడ అప్పుడు నిర్మాణం ఎలా ఉంది అన్నీ కూడా చూడవచ్చు. సో కొచ్చిన్ మనకు అరేబియా క్వీన్ అంటే మనకి మంచి ప్లేస్ అండి. సో సముద్రపు రాణి, అరేబియా సముద్రపు రాణి అని పేరు. ఇది మనకు పల్లకి, ఇంకా డిఫరెంట్ వాళ్ళు వాడిన వస్తువులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫొటోస్, వాళ్ళు వాడిన అవి కత్తులు అవన్నీ అండి. చూడండి కత్తులు. ఇది వాళ్ళ బాల్కనీ. అప్పుడు విద్యలు అంటే మల్ల యుద్ధం అలాంటి ఉన్నాయి డీటెయిల్స్ అయితే. అప్పటి రాజు ఫోటో అది. వాళ్ళు వాడిన పాత్రలు ఇవన్నీ కూడా, ఓకేనా. చూడండి వాళ్ళ ఫొటోస్, అప్పుడు వాళ్ళ రాజులవి. సో ఇది వాళ్ళ ప్యాలెస్ అండి. సో ఆ రాజు దగ్గర నుంచి సంబంధించిన మొత్తం రీసెంట్లో ఉన్నాయి మనకి. ఆ రాజు వాళ్ళకి ఆహ్వానం పలకడం, ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండడం. చూడండి కూర్చోడానికి పెట్టారు మనకి, ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు. అవి రాజు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అండి. ఇవేమో పాత్రలు, చాలా డిఫరెంట్గా పడి. ఆ పాత్రలు మనకు డిఫరెంట్ పాత్రలు దానికి వాడడానికి అప్పుడు వాడినవి అన్నట్టుగానే కూడా, ఓకేనా. ఇది అప్పటి డ్రెస్సింగ్ అప్పుడు వాళ్ళది. ఇవేమో మనము సేమ్ అదే పల్లకి లాగానే ఉంటాయి కానీ కాదండి, వేరేటివి. చూడండి వాళ్ళ విధానం, వాళ్ళంతా కూడా అక్కడ మనకి అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంకా అండర్ గ్రౌండ్లో వేరే ఉన్నాయి కానీ మనకు చూడనివ్వలేదు. ఇవైతే చూసామండి. చూడండి మళ్ళీ లాస్ట్కి వచ్చేసాం పల్లకి కాడికి. మళ్ళీ ఎగ్జిట్కి వస్తున్నది. బయట మొత్తం కూడా మనకు సరౌండింగ్లో ఉన్న ప్లేస్ అండి. డచ్ ప్యాలెస్ చుట్టూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ సంబంధించిన ఒకటి పెట్టారు. ఇది వాళ్ళు తయారు చేశారు, వేస్టేజ్ ప్లాస్టిక్ చేయకుండా దాంట్లో వేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్.